హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై మన జాబ్స్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, నా కొత్త ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైతే సపోర్ట్ చేశారో వారందరికీ నా హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఫ్రెండ్స్. అండ్ కొత్తగా చూస్తున్న వారు మీకు కనుక ఈ వీడియో యూజ్ అయితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇవాళ మీకు విద్యుత్ శాఖలో నోటిఫికేషన్ అనేది అఫిషియల్గా రిలీజ్ అయింది. సో ఎన్ని ఉద్యోగాలు, కాంట్రాక్ట్ బేస్డా, ఇది పర్మనెంట్ అనేది డీటెయిల్గా చెప్తాను. సో దీనికైతే ఎడ్యుకేషన్ వచ్చి బీటెక్ అన్నమాట. విద్యుత్ శాఖ అంటేనే మనకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ చదివిన వాళ్ళు కానీ, సివిల్ ఇంజనీర్స్ కానీ వారికైతే డెఫినెట్ గా యూస్ అవుతుంది. అండ్ డీటెయిల్ గా కూడా మీకు ఈ మూవింగ్ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో నోటిఫికేషన్ పరంగా అయితే సో ఇదన్నమాట. సో పవర్ గ్రిడ్ ఇది వచ్చి పెద్ద సంస్థ అన్నమాట. మన తెలుగు రాష్ట్రాల్లో అంటే మన ఇండియాలో ఎక్కడెక్కడైతే ఈ సంస్థ అనేది ఉంటుందో అక్కడైతే అన్ని ఖాళీలు అయితే భర్తీ చేయబడుతున్నారు. సో నార్త్ రీజియన్ కానీ, ఒడిస్సా, ఇది సదరన్ రీజియన్ అంటే ఇది మందనమాట. వెస్ట్ రీజియన్ లో ఎన్ని పోస్టులు అయితే ఉంటున్నాయో అది డీటెయిల్ గా చెప్తారనమాట. సో ఓవరాల్ ఇండియాలో మనకి 1500 ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎవరైనా మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఈ జాబ్స్ కి అయితే ఎలిజిబుల్. సో చూసారు కదా, పోస్ట్ నేమ్ అయితే ఫీల్డ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ చదివిన వాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళని దీనికి మీనింగ్ అన్నమాట. సో అండ్ ఫీల్డ్ సూపర్వైజింగ్ పోస్టులలో ఎలక్ట్రికల్ చేసిన వాళ్ళు, ఫీల్డ్ సూపర్వైజర్ లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన వారికి కూడా ఈ జాబ్స్ వచ్చి ఎలిజిబుల్ అన్నమాట. సో డీటెయిల్ గా చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చి. సో చూశారు కదా, మీకు చెప్పాను ఎక్కడెక్కడ స్టేట్ వైజ్ అన్నాను కదా. నార్త్ రీజియన్ లో ఢిల్లీ, ఏ స్టేట్స్ వస్తాయనేది దీనికి మీనింగ్. సో మనకి సదరన్ రీజియన్స్ చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పార్ట్ ఆఫ్ కర్ణాటక. సో ఇది కూడా ఎలిజిబుల్ అన్నమాట. సో అది అండ్ చూసారు కదా, నేమ్ ఏ పోస్టుల కంటే ఫీల్డ్ ఇంజనీర్స్, ఫీల్డ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్, సివిల్ ఇంజనీరింగ్ అండ్ ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రికల్. ఇక్కడ ఫీల్డ్ సూపర్వైజర్ వచ్చి సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకు కూడా, అండ్ ఫీల్డ్ సూపర్వైజర్ లో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ చేసిన వాళ్ళకు కూడా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. అది డీటెయిల్ గా చూద్దాము. సో చూడండి, ఏజ్ వచ్చి మనకు 29 ఇయర్స్, ఇది అప్పర్ ఏజ్ లిమిట్. 29 ఇయర్స్ ఎప్పటికి 17/9 ఆగస్ట్ అనమాట 2025 కి ఎవరికైతే 29 ఇయర్స్ కంప్లీట్ అయి ఉంటుందో సో దే ఆర్ ఎలిజిబుల్ అనమాట. సో అది దీనికి మీనింగ్ వచ్చి. సో నేమ్ ఆఫ్ ది పోస్ట్, దీనికి క్వాలిఫికేషన్ చూడండి, ఫీల్డ్ ఇంజనీర్స్ కి క్వాలిఫికేషన్ వచ్చి ఎలక్ట్రికల్ కానీ సివిల్ ఇంజనీర్ ఎవరికైనా కూడా సేమ్ క్వాలిఫికేషన్, బిఈ, బీటెక్, బిఎస్సీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్ డిసిప్లిన్. సో మార్క్ పర్సంటేజ్ వచ్చి 55% అయితే ఖచ్చితంగా ఉండాలి. సో అది అండ్ పవర్ స్టేషన్. సో షుడ్ హ్యావ్ 1 ఇయర్, కంప్లీట్ గా 1 ఇయర్ అయితే వాళ్ళు ఎక్కడైనా వర్క్ చేస్తుంటే, అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో కానీ, అండ్ డిజైనింగ్ లో కానీ, టెస్టింగ్ అండ్ కమ్యూనికేషన్ ఈ వీటిలో ఏ ఒక్కటి ఎలిజిబుల్ ఉన్నా కూడా, అంటే ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా దే ఆర్ ఎలిజిబుల్ అనమాట. ఖచ్చితంగా దీనికైతే తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, బట్ మంచి శాలరీతో అయితే మీకు జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో ఇంజనీర్స్ ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే నోటిఫికేషన్ అప్లై చేసుకొని జాబ్ అయితే జాబ్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను అప్లై చేసుకోమని చెప్తున్నాను. సో చూడండి, ఇక్కడ శాలరీస్ కూడా ఇచ్చారు. సో కంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ ఫర్ ఫీల్డ్ ఇంజనీర్స్ అండ్ ఫీల్డ్ సూపర్వైజర్ ఎక్స్క్లూడింగ్ ఆర్డిఎస్. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అనమాట ఈ ప్రొఫైల్స్ అనేది ఫిల్ అవుతాయి. సో చూడండి, ఫీల్డ్ ఇంజనీర్స్ కి బేసిక్ గా 30,000 ప్లస్ ఈ రేంజ్ లో శాలరీ ఉంటుంది. సిటీసీ అంటే పర్ ఇయర్ కి వచ్చి 8.9 lakhs అప్రాక్సిమేట్ గా కూడా శాలరీ అయితే ఎర్న్ చేయొచ్చు. సో అది దీనికి మీనింగ్. అండ్ ఫీల్డ్ ఇంజనీరింగ్ సూపర్వైజింగ్ దీనికి వచ్చి అప్రాక్సిమేట్ గా మనకి ఎంత శాలరీ అయితే 6.8 అనమాట. దీంట్లో హెచ్ఆర్ అలవెన్స్, డిఏ అన్ని ఉంటాయి ఫ్రెండ్స్. సో కాంట్రాక్ట్ గా ఇదైతే 2 years అయితే తీసుకుంటారు. ఎవరైతే 2 years కంప్లీట్ గా వాళ్ళ దగ్గర అయితే పనిచేస్తారో సో చూడండి, ఖచ్చితంగా వారికి అయితే రెగ్యులర్ గా అయితే పోస్టింగ్ అయితే ఉంటుంది. సో ఆపర్చునిటీ ఫర్ సెలెక్షన్ టు రెగ్యులర్ అనమాట. సో దీనికి ఒక పారాగ్రాఫ్ లో కూడా మీనింగ్ అయితే ఇచ్చారు. సో 2 years tenure కంప్లీట్ అయితే కనుక సో దే ఆర్ డెఫినెట్లీ they are going to become a permanent employee. So in that పవర్ గ్రిడ్ అనే సంస్థ నుంచి. సో అది
అండ్ ఏజ్ వచ్చి 29 ఇయర్స్ అన్నాను కదా. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు. సో 34 ఇయర్స్. ఓబీసీ వారికి 3 ఇయర్స్. సో ఇది అండ్ ఫిజికల్లీ వాళ్ళకి 10 ఇయర్స్ అయితే ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్ సర్వీస్ మెన్స్ కూడా దీనికైతే ఎలిజిబుల్ అనమాట. సో ఏ జాబ్స్ కైనా అంటే గవర్నమెంట్ బేస్డ్ కాబట్టి వారికి కూడా ఎలిజిబిలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అది అండ్ మెయిన్ పాయింట్ అదే కాంట్రాక్ట్ చెప్పాను కదా. సో అది దానికి మీనింగ్ ఫ్రెండ్స్. అండ్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది చూడండి. ఎగ్జామ్ వచ్చి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ 50 క్వశ్చన్స్ ఉంటాయి. సో అది బీటెక్ అంటే సబ్జెక్ట్ పరంగానే ఇస్తున్నారు ఎగ్జామినేషన్ అయితే. బీటెక్ బిఈ డిప్లొమా సో ఎవరైతే రిలవెంట్ గా సిలబస్ ఉంటుందో సో ఆ సబ్జెక్ట్స్ నుంచి 50 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్, యాప్టిట్యూడ్ అంటే మ్యాథమెటిక్స్ అనమాట. సో అది 25 క్వశ్చన్స్ అయితే దానికి అంటే ఒక సెక్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్, అందులో ఏముంటుంది ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, వొకాబులరీ, సో అండ్ సినానిమ్స్, యాంటోనిమ్స్, జంబుల్ సెంటెన్స్ ఇవైతే ఉంటుంది. అండ్ రీజనింగ్ లో మనకి మీకు తెలిసిందే కోడింగ్, డీకోడింగ్ అండ్ లాజికల్ థింకింగ్ అండ్ పారాగ్రాఫ్ పజిల్స్ కానీ అలా ఉంటుంది ఫ్రెండ్స్. సో అది ఎవరైతే అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఏదైతే రీజనింగ్ యాప్టిట్యూడ్ ఉంటుందో సో అది వచ్చి మీకు యూజ్ అవుతుంది. అండ్ ఇంజనీరింగ్ ఎవరైతే 55% మార్క్స్ తెచ్చుకొని వాళ్ళు ఉంటారో సో ఆ సబ్జెక్ట్స్ అయితే మీకు డెఫినెట్ గా యూజ్ అవుతుంది కాబట్టి అవి ఒకసారి మళ్ళీ రెఫర్ చేసుకోండి. అది సో దీనికి యాక్చువల్ గా ఫోర్ ఆన్సర్స్ ఉంటాయి. అందులో ఒకటి పిక్ చేసి మీరు ఎగ్జామ్ అయితే అంటే ఆన్సర్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కామన్ రిటర్న్ టెస్ట్ అన్నమాట అది. అండ్ ఇది హెల్త్ స్టాండర్డ్స్ బాగుండాలని చెప్తున్నారు. సో అది కూడా ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి ఎక్కడ ఉంటుందంటే ఢిల్లీ కానీ లొకేషన్ అంటే 2 లొకేషన్స్ లో ఉంటుంది, ఢిల్లీలో అండ్ కోల్కతా, గౌహతి. ఎగ్జామ్ అయితే దూరంగానే ఉంది ఫ్రెండ్స్. బట్ ఇది అంటే సెలెక్టెడ్ ఏరియాస్ ఇచ్చారు కాబట్టి మీకు జాబ్స్ కూడా ఇబ్బంది ఏమి ఉండదు. త్వరగా అయితే జాబ్ అయితే ఇందులో పోస్టింగ్స్ అయితే ఇవ్వబడుతున్నారు. ఫీల్డ్ ఇంజనీర్స్ కి అప్లై చేసే వారికి అయితే 400 రూపీస్ వచ్చి ఫీజు అనమాట. ఫీల్డ్ సూపర్వైజర్స్ కి వచ్చి 300. అండ్ రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫీజు అది మినహాయింపు ఏమన్నా ఉండొచ్చు, ఒకసారి అది చూసుకోండి. అండ్ సో ఎలా అప్లై చేయాలి ఆన్లైనే కాబట్టి ఎంత సైజ్ ఫోటో పెట్టాలి, సిగ్నేచర్, సో ఏమేమి అంటే అప్లికేషన్ మనం పెట్టాలనేది డీటెయిల్ గా ఇచ్చారు. అండ్ సో అది ఫ్రెండ్స్ మీకు అది ఈ బీటెక్ లో ఇంజనీర్స్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో బీటెక్ కంప్లీట్ చేసి 55% ఖచ్చితంగా మార్క్స్ ఉండి 29 ఇయర్స్ ఉంటే కనుక అంటే బీసీ వాళ్ళకి ఇంకో 32 ఇయర్స్ అనమాట ఓబీసీ వాళ్ళకి. సో అండ్ ఎస్సీ వాళ్ళకి అయితే 34 ఇయర్స్ దాకా ఉంది. ఇంజనీర్స్ ఖాళీగా ఉండకుండా ఈ ఆపర్చునిటీస్ అయితే యూస్ చేసుకోండి. డెఫినెట్ గా మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడే వీడియో అయితే అదే ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏదైనా జాబ్ అప్లై చేయాలి అనుకుంటే నాకు కమెంట్ బాక్స్ లో పెట్టండి, నేను మీకు డీటెయిల్ గా అయితే వీడియో చేస్తాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.